ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టులపై కీలక సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం నిధుల సమీకరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. 2010-11 గణాంకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 16,010 కోట్లు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు 32,000 కోట్లకు పెరిగింది. దీంతో నాబార్డు నుంచి నిధుల సమీకరణకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అయితే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే నాబార్డు రుణం ఉంటుందని కేంద్రం సంకేతాలిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎఫ్ఆర్బీఎం పరిధి ప్రకారం అయితే ఈ ఏడాది కేవలం 1,800 కోట్లకు మించి తీసుకునే అవకాశం లేదని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి షరతులు లేకుండా నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 25 కోట్లు పెడితే 10 టీఎంకి అవకాశం ఉన్నాయి. 2 రోజులు రాయలసీమ జిల్లాలో ప్రయాణం చేస్తున్నారు. 2 రోజులు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూడడానికి వెళ్తున్నారు. ఈ విధంగా ఇరిగేషన్ అనేది రాష్ట్రానికి ప్రధానం. అతి తక్కువ ఖర్చుతో ఇరిగేషన్ పెడితే పెద్ద ఖర్చు అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టులపై కీలక సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం నిధుల సమీకరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. 2010-11 గణాంకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 16,010 కోట్లు. తాజా అంచనాల ప్రకారం ఇప్పుడు 32,000 కోట్లకు పెరిగింది. దీంతో నాబార్డు నుంచి నిధుల సమీకరణకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అయితే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే నాబార్డు రుణం ఉంటుందని కేంద్రం సంకేతాలిచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, మొత్తానికి కేంద్రం ఏపీకి సంబంధించిన ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతోంది? గోపి, ఈరోజు ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పైన కీలక సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయము, నిధుల సమీకరణపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే 2010-11 గణాంకాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 16,010 కోట్లుగా నిర్ణయించారు. కానీ తాజా అంచనాల ప్రకారం 32,339 కోట్లకు వ్యయం అనేది కూడా పెరిగింది. కాబట్టి నాబార్డు నుంచి నిధుల సమీకరణ కోసం కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అయితే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే నాబార్డు రుణం ఉంటుందని చెప్పేసి కూడా కేంద్రం సంకేతాలు అనేది కూడా ఇచ్చింది. అయితే ఈ ఏడాదికి 1,800 కోట్లకు మించి రుణం తీసుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఆ దిశగానే ప్రస్తుతం సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం రుణం ఇప్పించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.